శ్రీ రామానుజ కథామృతం 10వ భాగం కాశ్మీర యాత్ర శ్రీభాష్యం. కూరత్తాళ్వాన్లతోనూ మరికొంతమంది శిష్యులతోనూ కాశ్మీరానికి వెళ్ళి బోధాయన వృత్తి గ్రంథాన్ని తెచ్చి చదివి వేదాంత సూత్రాలను స్పష్టంగా స్థాపించాలని రామానుజుల వారు నిశ్చయించారు. రామానుజులు కాశ్మీరంకు వెళ్ళి బోధాయన వృత్తి గ్రంథాన్ని తీసుకొద్దాము. కూరత్తాళ్వాన్ సరే స్వామి, అలాగే చేద్దాం. కాశ్మీరము ఉత్తర భాగంలో ఉన్న ఒక ప్రదేశం. బోధాయన వృత్తి బ్రహ్మసూత్రాలకు ఒక భాష్య గ్రంథం. బ్రహ్మసూత్రం ఉపనిషత్ల సారంగా వేదవ్యాసులు రచించిన సూత్రాలు. వారందరూ కాశ్మీరానికి బయలుదేరి వెళ్ళి బోధాయన వృత్తి గ్రంథాన్ని తీసుకున్నారు. వారు శ్రీరంగానికి తిరిగి వచ్చే దారిలో ఆ గ్రంథాన్ని దొంగలు దోచుకొని వెళ్ళిపోయారు. ఎంబెరుమానార్లు చాలా బాధపడ్డారు. ఎంబెరుమానార్, నేను ఆ గ్రంథాన్ని పూర్తిగా చదవలేదు, కానీ ఇప్పుడు అది పోయింది. కూరత్తాళ్వాన్, చింతించకండి స్వామి, మీరు విశ్రమించినప్పుడు అడిగేన్ ఆ గ్రంథాన్ని పూర్తిగా సేవించాను. ఆ మాటలతో కొంచెం ఓదార్పు పొంది వారందరూ శ్రీరంగానికి తిరిగి వచ్చారు. శ్రీరంగానికి తిరిగి వచ్చిన తర్వాత ఎంబెరుమానార్లు బ్రహ్మసూత్ర భాష్యాన్ని చెప్పి కూరత్తాళ్వాన్లను రాయమని నిర్దేశించారు. ఎంబెరుమానార్లు, మేము చెప్పే వివరణలలో ఎక్కడైనా మీకు అసమ్మతి, అసంతృప్తి ఉంటే మీరు రాయటాన్ని ఆపివేయవచ్చు. కూరత్తాళ్వాన్, అలాగే స్వామి. ఎంబెరుమానార్లు ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని వివరిస్తూ ఉండగా కూరత్తాళ్వాన్లు విభేదించినట్లు తలచి రాయటం ఆపివేశారు. ఎంబెరుమానార్లు, జ్ఞాతృత్వమే ఆత్మ యొక్క అసలైన స్వరూపము. కూరత్తాళ్వాన్, శేషత్వము గురించిన జ్ఞానమే ఆత్మ యొక్క అసలైన స్వరూపము. రాయటాన్ని నిలిపినందున ఎంబెరుమానార్లు కూరత్తాళ్వాన్లందు కోపగించుకున్నారు. ఎంబెరుమానార్లు, నేను చెప్పేది మాత్రం రాయండి. కూరత్తాళ్వాన్లు, క్షమించండి స్వామి, నేను ఈ విషయాన్ని అంగీకరించినందున రాయలేను స్వామి. ఎంబెరుమానార్లు, నన్నే ఎదిరించడానికి సాహసించారా? చుట్టూ ఉన్నవారు కూరత్తాళ్వాన్లను సమాధానపరచడానికి ప్రయత్నించారు. ఎంబెరుమానార్ల చర్యల గురించి ఏమనుకుంటున్నారు? కూరత్తాళ్వాన్, వారు స్వామి, నేను వారి సొమ్ము. వారికి తోచిన విధంగా నాతో వ్యవహరించవచ్చు. కొంత సమయం తర్వాత ఎంబెరుమానార్లు జరిగిన విషయాన్ని గురించి ఆలోచించారు. కూరత్తాళ్వాన్లు చెప్పింది సరి అయిందే అని గ్రహించారు. కావున వారిని క్షమాపణ కోరి తాను చెప్పడం మొదలుపెట్టారు. కూరత్తాళ్వాన్లు రాయటం మొదలుపెట్టారు. బ్రహ్మసూత్ర భాష్యాన్ని రాయటం కొనసాగించారు. ఎంబెరుమానార్లు, మీ యందు కఠినంగా వ్యవహరించినందుకు చింతించుచున్నాం, మమ్ము క్షమించుము. భాష్యం రాయటం కొనసాగించదము. ఆ విధంగా పలు అద్భుతమైన గ్రంథాలు శ్రీభాష్యం, వేదాంత దీపం, వేదాంత సారం, వేదార్థ సంగ్రహం, గీతాభాష్యం మొదలైనవి రాయబడ్డాయి. ఇవి స్పష్టంగా వివరించబడాలన్న ఆళవందారుల కోరిక నెరవేరింది. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగడే శరణం, జీయర్ తిరువడిగడే శరణం. ఇంకా ఇలాంటి ఉపదేశాలు వినడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కోయిల్ యాప్ KOYIL యాప్ డౌన్లోడ్ చేయండి. మా వెబ్సైట్ అడ్రస్ koil.org KOYIL.org.